భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 1-4-2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్ష తదియ మంగళవారం. తది ఉదయం 9:54 వరకు, భరణి నక్షత్రం మధ్యాహ్నం 3:24 వరకు, వర్జన్ రాత్రి 1:40 2:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:13 వరకు, రాత్రి 10:59 11:39 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6, సూర్యాస్తమయం 6:08. అమృత గడియలు ఉదయం 10:55 12:25 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, రాహుకాలం శుభ సమయం లేదు. విష్కంభ యోగం మధ్యాహ్నం 1:53, గరంజి ఉదయం 9:54, వని రాత్రి 8:43. ఈరోజు తదియ సౌభాగ్య యోగం అన్నారు. సౌభాగ్య గౌరీ వ్రతం చేయాలి ఈవేళ. అలాగే రేపే శ్రీ పంచమి, రేపే అయింది వసంత పంచమి, ఆచరించుకోవాలి. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారికి ఈరోజు వ్యసనముల ద్వారా ధనం దుర్వినియోగం అవడం, రుణాలు చేసే అవకాశం, స్వల్పంగా అనారోగ్య సమస్యలు. వృషభ రాశి వారికి నూతనమైన కార్యాలు శ్రీకారం చుడతారు. నూతన ఉద్యోగ లాభాలు, చేసే ప్రయత్నం, అనుకూలతలు. మిథున రాశి వృత్తి యందు ధనలాభం, కొత్త విషయాలు చర్చించుకుంటారు. ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, మానసిక ఆనందం. కర్కాటక రాశి వారికి శత్రుబాధలు, విలాసవంతమైన జీవితం, కాకపోతే రుణములు తీర్చుట, ధనము 4 రకాలుగా అందే అవకాశం. సింహరాశి వారికి బంధుమిత్రులతో సుఖము, మానసిక ఆనందము. కన్యారాశి వారి ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనలాభం, దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు. తులారాశి ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, స్వల్పంగా అనారోగ్య సమస్యలు. వృశ్చిక రాశి వారి మానసిక ప్రశాంతత, మనో ఉల్లాసం, ధనలాభం. ధనస్సు రాశి వృత్తి యందు వ్యతిరేకత కానీ మంచి కీర్తి, అనుకోని అతిథుల రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం. మకర రాశి వారికి ధన నష్టం స్వల్పంగా, వృత్తి యందు సామాన్య ఫలితాలు, వ్యవసాయంలో కూడా మిశ్రమంగా ఉండే అవకాశం. కుంభరాశి వారికి కుటుంబంలో ఆనందం కానీ కొన్ని సమస్యలు, రుణములు చేయవలసి వచ్చుట, ధనం రొటేషన్ కాక, సర్దుబాటు కాక ఇబ్బందులు. మీనరాశి వస్తువుల క్రయ విక్రయాల్లో కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. ధనం దుర్వినియోగం, అనవసర వ్యయం, అనవసరపు ఖర్చులు చేసే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యవస్థానాయ నమః. సమస్తమునకు స్థానమైనటువంటి వాడు, ఉనికి అయినటువంటి వాడని అర్థం ఈ నామానికి. సకల వ్యవస్థలకు ఆధారమైనటువంటి వాడు పరమాత్మని భావన. కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు చాతుర్వర్ణ వ్యవస్థలకు ఆధారమైనటువంటి వాడు అని భగవద్గీతలో చెప్పినట్లుగా, బ్రహ్మచర్య, గారాపత్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాలకు ఆధారమైన వాడు కూడా పరమాత్మయే. కనుక ఆ పరమాత్మ 4 వర్ణాల కలవారిని స్వధర్మాలను నిర్వహించడం ద్వారా మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. మరియు ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా ఆ ఆశ్రమ ధర్మాలు అనుష్ఠించి మోక్షమును పొందుదరని దాని భావం. దాని వ్యవస్థానాయ నమః. ఎవరెవరు ఎలా నడవాలి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమధనం, వానప్రస్థం, సన్యాసాశ్రమం, వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ పాపాల బట్టి, వాళ్ళ జన్మనిచ్చిన భగవంతుడు ఎవరి మీద కూడా ద్వేషం లేదు. వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ జన్మను బట్టి, వాళ్ళు చేసుకున్న పుణ్యపాపాలను బట్టి వాళ్ళకి ఆ ఆశ్రమంలో ఉంటారు. ఎవరి అర్హతను బట్టి వాళ్ళు ఆశ్రమంలో ఉంటారు. దానికి వ్యవస్థను నియమించాడు, దానికి ఆధారమై ఉన్నాడు. ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి వాడు ఆ బ్రహ్మచర్యంలో కానీ, సన్యాసాశ్రమంలో కానీ, వానప్రస్థంలో కానీ, గృహస్థాశ్రమంలో కానీ ఉండి తరించేటువంటి వాడు, అది పట్టుకుని తరించేటువంటి వాడు, ధర్మ మార్గంగా నడుచుకునేటువంటి వాడు మోక్షానికి పొందడం అర్హుడవుతాడు. కనుక ఆ వ్యవస్థాన అన్నారు పరమాత్మని. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.